నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అల్ఫ్లర్ ఉక్కుతో ఏపీ పారిశ్రామిక రంగం బలోపేతం అవుతుందన్న కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖ ఉక్కు పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని హామీ. రాజయ్యపేటలో అల్ఫ్లర్ మిటల్ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమగా అల్ఫ్లర్ మిటల్ స్టీల్ ప్లాంట్ కాబోతుందని వెల్లడి. ఏపీపై నమ్మకం ఉంచినందుకు అల్ఫ్లర్ మిటల్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న దర్శనికుడని వ్యాఖ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో భారత పారిశ్రామిక పునరుజ్జీవనంలో కొత్త శకంలోకి ప్రవేశించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఆర్సిలర్ మిటల్ నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏపీకి రావడంతో ఈ ప్రాంతంలో స్టీల్ ఎకోసిస్టమ్ కారకమైందని వివరించారు. ఈ ప్రాజెక్టు ఉక్కు ఉత్పాదనకు, ఎంఎస్ఎంఈలకు ఉద్యోగ కల్పనకు ఒక చోదక శక్తిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వద్ద ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం ఆర్సిలర్ మిటల్ నిప్పన్ స్టీల్ ఏర్పాటు చేయనున్న భారీ సమీకృత ఉక్కు కర్మాగారానికి ఘనంగా శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను స్థిరీకరించి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 11,440 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి RINL ను బలోపేతం చేయడానికి ఉక్కు రంగంలో దాని పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితో ఆ సంస్థను తిరిగి వృద్ధి పథంలో నిలుపుతున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనే ఏపీ ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు అంటూ ప్రశంసించారు. నారా లోకేష్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడని, డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఉక్కు రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. విశాఖ ఉక్కును ఆర్థికంగా ఆదుకున్నామని ఆయన వెల్లడించారు. మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆనరబుల్ HRD అండ్ IT మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, డిస్ట్రిక్ట్ మినిస్టర్స్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ లక్ష్మీ నివాస్ మిట్టల్జీ, శ్రీ ఆదిత్య మిట్టల్జీ, సీనియర్ అఫీషియల్స్, ఇండస్ట్రీ లీడర్స్ అండ్ ఎస్టిమేటెడ్ గెస్ట్ అందరికీ నమస్కారములు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మరియు శుభాకాంక్షలు. ఐ ఎక్స్టెండ్ మై వార్మ్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. భారీ సంఖ్యలో ఇక్కడ చేరి ఉన్న అనకాపల్లి, రాజపేట మరియు ఆంధ్ర రాష్ట్ర మహాజనులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఐఎమ్ ప్లీజ్డ్ టు హియర్ టుడే ఇన్ రాజపేట, Anakapalli district on this important occasion of the foundation laying ceremony of the integrated steel plant by ArcelorMittal Nippon Steel India. ముఖ్యంగా నేను శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రద్ధతో, చొరవతో వ్యంగ్యంగా ముందుకు దూసుకుపోతుంది. మంచి కేంద్ర ప్రభుత్వం అలాగే మంచి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎంత బాగా జరుగుంది అనడానికి మోదీ గారి కేంద్ర ప్రభుత్వం మరియు నాయుడు గారి ప్రభుత్వం ఒక మంచి ఉదాహరణ అని నా స్పష్ట అభిప్రాయం. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ చాలా బాగుంది. మీ ఇద్దరి దృఢమైన నాయకత్వంలో ఆంధ్ర ప్రజలకి మంచి జరుగుతున్నది, ఇంకా మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను.
విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద పరిశ్రమ రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో కొత్త చరిత్ర లెక్కిస్తున్నామని తెలిపారు. భారత్లోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కు నక్కపల్లిలో ఏర్పాటు కాబోతుందని, ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమగా అర్సిలర్ మిట్టల్ ఏర్పాటు కాబోతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలం రాజయ్యపేటలో అర్సిలర్ మిట్టల్ నిపెన్ స్టీల్ ఫ్యాక్టరీకి సీఎం చంద్రబాబు నాయుడు పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర సహకారం ఉండటం వల్లే ఈ ప్లాంట్ సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, ఇంకా అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన చేస్తామని హామీ ఇచ్చామని, ఆ ప్రకారమే ఇచ్చిన హామీలను 20 నెలల్లో పూర్తి చేశామని వెల్లడించారు. ఏ పని తలపెట్టినా బేషరతుగా మద్దతిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేసిన లోకేష్ కు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. 5,465 ఎకరాల్లో అర్సిలర్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని, దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ కే కాదు, స్టీల్ సిటీకి పునాది వేశామని చెప్పారు. 2028 డిసెంబర్ నుంచి స్టీల్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు వెళ్తున్నామని, అలాగే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రికార్డు స్థాయిలో భూసేకరణ చేస్తామని ఆయన తెలిపారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండబట్టే ఇది సాధ్యమైంది. ప్రధాని మోడీ గారు ఎప్పుడు చెప్పినట్టు చిప్ టు షేప్ తయారీ విధానానికి ఏపీ తిరుగులేని వేదిక. ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో ఈ పరిశ్రమ ఈ రాష్ట్రానికి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కంటే ముందు ఒక మాట మీ అందరికీ చెప్పాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇవన్నీ 3 చేస్తామని చెప్పి 20 నెలల్లో చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈరోజు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఏ పని తలపెట్టినా అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ ని మరొకసారి అభినందిస్తున్నా. ఇంకో పక్క యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ రావడానికి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. ఇప్పుడే ఆదిత్య మిత్తల్ గారు చెప్పారు. ఆయనతో పరిచయం ఉంటే ఒక్క మాట చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. Aditya Mittal ji married in Hyderabad. I am proud of him. When I met his father long back, I told him, your son is... స్టీల్ ప్లాంట్ భూమి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ద్వారా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఉత్తరాంధ్ర ప్రజలకు అధికంగా అవకాశాలు వస్తాయని అన్నారు. అర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులకు మాలో విశ్వాసాన్ని పెంచిందని ఆయన తెలిపారు. అర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కు భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లక్ష్మీ మిట్టల్ ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని కొనియాడారు. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. అనంతపురంలో కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయని, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత దిశ కూడా మారుతుందని అన్నారు. 1.30 లక్షల కోట్ల పరిశ్రమకు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చాక పెట్టుబడులకు సానుకూలత కల్పించామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటేనే పెట్టుబడులు సాధిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. 24 ఎన్నికల్లో when I have trusted 24 ఎన్నికల్లో నేను మీకు ఒకటే మాట ఇచ్చాను. రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు ఆకర్షింపబడాలి. అలా రావాలి అంటే ఒక దార్శనికత ఉన్న నాయకుడు కావాలి.
నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. ఈ రోజున ఆ రోజు నేను కోరుకున్న అలయన్స్ ఈ రోజున 1,00,000 మందికి మన అనకాపల్లిలో, మన ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైచిలకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు పెట్టుబడులు వెతుక్కొని వస్తున్నాయి. ఇందాక సోదరి అనిత గారు చెప్పినట్టుగా 25% పెట్టుబడులు, భారతదేశంలో వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. అలాగే మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ is attracting great investments when compared to rest of the states. The only reason is the experience and the vision of Honorable CM Sri Nara Chandrababu Naidu garu. A big round of applause for him, for his leadership, for guiding all of us for a stable and strong Andhra Pradesh. ArcelorMittal Nippon Steel India ఆధ్వర్యంలో 2 దశల్లో మన అనకాపల్లి నక్కపల్లిలో ఏర్పాటు కానున్న AMNS స్టీల్ ప్లాంట్ వల్ల అనకాపల్లి జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పాదయాత్రలో మాటిచ్చానని సభలో చెప్పారు. ఆ హామీ మేరకు ఎన్నో కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చామని అన్నారు. కేవలం 13 నిమిషాలు జూమ్ మీటింగ్ లో ఆదిత్య మిట్టల్ తో మాట్లాడి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. 3 నెలల్లోనే వారికి కావాల్సిన భూములను కూడా అప్పగించామని అన్నారు. 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసేందుకు 1.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విధానాలతో ఈ స్థాయి పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు. 20 lakh jobs for the youth of Andhra Pradesh. ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, రాబోయే 5 సంవత్సరాల నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పిస్తాం. Every policy we design, every investment we attract, every reform we implement has job creation at its core. The unemployed youth of Andhra Pradesh are not just numbers for us. They are the center of our universe. Their aspirations drive our decisions. Their future shapes our policies. We are building a sector-based cluster model across the state. Each region will be developed based on its strategic strengths, creating sustainable and scalable employment opportunities. Manufacturing clusters, IT hubs, pharma zones, green energy corridors, 22 such clusters will act as a powerful job creation engine for the great state of Andhra Pradesh. This is how we'll ensure decentralized development and inclusive growth across the great state of Andhra Pradesh. We are not just creating jobs, we are creating careers, we are creating livelihoods, we are creating futures. This is India's growth mantra, driving manufacturing, accelerating investment, and empowering millions of youth. Success stories like this can be the catalyst in making India the manufacturing capital for the world. Let me conclude with this. Companies driven by speed choose Andhra Pradesh. Thank you Aditya, thank you AMNS for choosing Andhra Pradesh. And ఈ సభాముఖంగా నేను ఆదిత్యను ఒకటే కోరుతున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో 1 లక్ష ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి కల్పించాలని. Aditya, I took the liberty on behalf of the people of Andhra Pradesh. I am only requesting you one thing. Please create direct and indirect jobs of 100,000 for the great state of Andhra Pradesh. With this, I'd like to thank everyone. ప్రత్యేకంగా ఇక్కడున్న రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మీరు చేసిన త్యాగం వల్లే ఈరోజు ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ వచ్చింది. గతంలో విశాఖ ఉక్కు కోసం చాలామంది పోరాడారు, కానీ మీ మనోభావాల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి ఒక అద్భుతమైన ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా.
జై హింద్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పూర్ణచంద్ర అకాల మరణంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లిన సీఎం కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. పూర్ణచంద్ర చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడం ఆనందంగా ఉందని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు తెలిపారు. అమరావతి ప్రాంతంలో 79.87 కోట్ల విలువైన ఫ్లాట్లను రైతులకు అందజేస్తున్నట్లుగా తెలిపారు. గన్నవరం విమానాశ్రయ కొత్త టెర్మినల్ ను త్వరలో ప్రారంభించి అంతర్జాతీయ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా ఆయన వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూములు ఇచ్చిన రైతులకు పెండింగ్ లో ఉన్న ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియకు ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు చొరవతో పరిష్కారం లభించింది. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 75 మంది రైతులకు 79.87 కోట్ల విలువైన 85 ఫ్లాట్ల అలాట్మెంట్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించినట్లుగా తెలిపారు. మిగిలిన కేసులను కూడా త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా తవ్విన చెరువుల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రామవరపడు వద్ద రూరల్ పోలీస్ స్టేషన్ వంతెన నిర్మాణం వంటి అభివృద్ధి పనులు త్వరగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయం కొత్త టెర్మినల్ ప్రారంభంతో పాటు అంతర్జాతీయ సర్వీసులు త్వరలో అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. గ్రామంలో 1,30 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక నెల రోజుల్లో ఈ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అలాగే ఈ కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గన్నవరం సెంటర్ లో ఆర్ఎన్బి రోడ్డుకి నిధులు లేమితో ఉన్న దావాజీగూడ రోడ్డు ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్న నిధులు లేకపోతే పంచాయతీరాజ్ ఆర్ఎన్బిలో డబ్బులు లేకపోయినా కలెక్టర్ గారు నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అడిగిందే తడవుగా మరలపాలెం రోడ్డుకి కానీ అలాగే కొయ్యూరు రోడ్డుకి కానీ నిధులు ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు ఇక్కడ కార్యక్రమానికి లేట్ అవడానికి కారణం ఎయిర్పోర్ట్ నిర్వాసితులకి ఇళ్ల స్థలాలు 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలు పలుసార్లు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంబంధిత అందరితో మాట్లాడి ఆఖరికి అసెంబ్లీలో మాట్లాడటం వల్ల వాళ్ళకి 85 మందికి ఫ్లాట్లు రావడం, అలాగే ఈ నియోజకవర్గంలో గతం నుంచి 8-9 సంవత్సరాల నుంచి అక్రమంగా మట్టి దోవనాల మీద ఈ గొంతుకు ఒకటే ప్రశ్నించింది. చెరువు తాడి చెట్లు లోతులు చెరువులు దోవారు, 34 మంది మరణానికి కారణం అయ్యారు. మొన్న చిక్కవరం గ్రామంలో 3 ముక్కుపచ్చలని చిన్నపిల్లలు చనిపోవటానికి ఆ పాపం శాపాల్లాగా వెంటాడుతుందని తెలియజేస్తూ, ఇవాళ సీతారామ స్వామి టెంపుల్ కూడా ఆ రోజు ఎప్పుడో 1895వ సంవత్సరంలో గొంది పాపయ్య గారు దావాజీగూడెంలో రామాలయం కట్టించి ఆ రామాలయ బాగోగుల కోసం మిరాసి వ్యవస్థ వెనకట ఎవరైతే దాతలు ఇచ్చేవాళ్ళు, ఎవరన్నా గుడి కట్టించిన వాళ్ళు మహానుభావులు, గుడి కట్టించిన మహానుభావులు తప్ప మేమేదో చాలా ఎక్కువ ఊళ్ళలో గ్రామాల్లో చాలా మంది మాడుకునే పరిస్థితి. కానీ ఎవరో కట్టించిన గుడిలో దేవుడు దండం పెట్టుకుంటానికి పండగలకి పబ్బలకి వెళ్ళారు. మనం అలాంటి గుడి ఆస్తులను కూడా అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించిన మాట ముమ్మాటికి వాస్తవం. నేను మన శాసనసభలో కోరా 10 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఎవడైతే పనిచేశాడో వాళ్ళు అసెంబ్లీకి పోటీ చేసే రేంజ్కి డబ్బులు సంపాదించారు. వాళ్ళ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. గన్నవరంలో చెరువులు చెరబట్టారు, కొండపౌలూరులో గుట్టల్ని అన్ని మాయం చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని అసెంబ్లీలో మొన్న సమావేశంలో కూడా కోరా. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది. ప్రభుత్వంలో బాధ్యత విప్పుగా ప్రభుత్వంలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు సీతారామ స్వామి టెంపుల్కి 430 సెంట్లు ఆ గొంది బాపయ్య గారు ఆ రోజు గుడికి రాసిస్తే దాన్ని రికార్డులు ట్యాంపర్ చేశారు. అంతకుముందు ఉన్న ఎంఆర్ఓల పేర్లు ఎందుకు కానీ గత 5 సంవత్సరాల ఎంఆర్ఓ, అంతకుముందు 5 సంవత్సరాల ఎంఆర్ఓ కూడా దేవుడు భూములు కూడా ట్యాంపర్ చేసి అడంగల్లో పేర్లు మారిస్తే వాటన్నింటినీ సరి చేసి దేవుడు ఆశ దేవుడికి దక్కించడానికి చాలా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. అది స్వామివారి ఆశను ఆయనే కాపాడుతాడని నేను భావిస్తాను. నా ద్వారా పనిచేయించాడు. 4,350 గజాల పైచులకు రెసిడెన్షియల్ ఫ్లాట్లు వెలగపూడిలో, అలాగే 1834 1840 గజాలు కమర్షియల్ ఫ్లాట్లు దేవుడికి వచ్చిన పరిస్థితి. 29
వేల ఎకరాల భూమి సమీకరించినప్పుడు 31 గ్రామాల్లో దేవాలయాలు కొన్ని భూములు ఆయకొట్లో దేవాలయ భూములు ఉంటే అటన్నిటికీ అమరావతిలో 10 ఏళ్ల క్రితమే దేవుళ్ళకి ఇస్తే మన నియోజకవర్గానికి సంబంధించి దావాజుడు సీతారామాంజనేయ స్వామి ఎట్టకేలకి ఈ రోజున ఆ పట్టాలు రావటం, ఫ్లాట్లు అలాట్ చేయటం గన్నవరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆ స్వామివారు రాసిన ఆయనే కాపాడుకున్నాడు. ఈ ఎంఆర్ఓలు చేసిన చెరువుల్ని చెరబట్టారు, చెరువుల్ని ఆక్రమించారు. పార్టీలు చూసే ప్రసక్తి లేదు. 4 ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చా, 2 కలెక్టర్లతో కమిటీలు వేయించా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే గన్నవరంలో విలేజ్ హెల్త్ సెంటర్ ప్రసాదంపూడిలో 5-6 వస్తే ఒక్క స్థలం ఉంది. 32 kV సబ్స్టేషన్లు మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి కాకులపాడులో కానీ రామవరపాడులో సబ్స్టేషన్ లేదని చెప్పి 33 kV సబ్స్టేషన్ 2 శాంక్షన్ చేపిస్తే అవి పెడతాకు ఒక్కదానికి స్థలం ఉంటే మనం ఒకదానికి శంకుస్థాపన చేసాం. అలాగే అంబాపురంలో 1800 గజాలని మాజీ ఐఆర్ఎస్ అధికారులు దోచుకునే పరిస్థితి. గన్నవరం అంటే మట్టి కాదు, గన్నవరం అంటే మనుషులని గురజాడప్పారావు గారు ఎట్టయితే దేశం అంటే మనుషులు మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు, గన్నవరం అంటే మట్టి 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 అని మాట్లాడిన పరిస్థితి. తాడి చెట్లు లోతువి 34 మంది మరణానికి కారణమైన రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ఆయిల్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలతో సీఎం చర్చించినట్లుగా వెల్లడించారు. గ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు ఇండక్షన్ స్టవ్ వినియోగం పెంచడం, పైప్ గ్యాస్ సరఫరా విస్తీర్ణంపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లుగా తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పంట నష్టం వివరాలను ఈ నెల 31 లోపు సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. ఇళ్ల పథకంపై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు అర్హులైన వారికి త్వరలోనే PMAY 2.0 కింద ఇల్లు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. అకాల వర్షాలు, మనం ఎప్పుడు ఊహించని వర్షాలు మార్చి మాసం రావటం మూలంగా కొంత మరి రైతులు ఇబ్బంది పడిన విషయాన్ని తెలియజేస్తానని చెప్పేసి, ఈ వర్షాలు రాకముందు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా దాదాపు కొన్ని లక్షల మంది రైతులకి 57 రకాల అలర్ట్స్ని, అంటే టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, గాలి ఏ విధంగా ఉంటుంది, వర్షం ఎంత వస్తుంది, ఇటువంటి అలర్ట్స్ అన్నిటినీ కూడా రైతులకి చేరవేయటం మూలంగా రైతులు కొంతమేరకు పంటని రక్షించుకోగలిగారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ అలర్ట్స్ మూలంగా రైతులు ఏ విధంగా లబ్ధి పొందారంటే, మనం ఈ మిర్చిని మనం ఎండబెడతాం పొలాల్లో. ఈ అలర్ట్స్ మూలంగా ఏం చేశారంటే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టార్పాలిన్స్ కూడా సప్లై చేసింది. రైతులందరూ కూడా చాలా సంతోషించారు. సో ఆ టార్పాలిన్స్ని కప్పేయటం మూలంగా వర్షాలకి ఆ మిర్చి తడిసిపోకుండా కాపాడబడి అని చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా పంట హార్వెస్టింగ్కి రెడీగా ఉన్న పరిస్థితుల్లో త్వరగా హార్వెస్ట్ చేసుకుని, మామూలుగా ఏం చేస్తారంటే హార్వెస్ట్ చేసినాక ఆ పంటని కళ్ళాల్లోనే పెట్టేసి మెల్లగా రోజు తర్వాత 2 రోజుల తర్వాత లేబర్ అందుబాటులో ఉన్న విధంగా తీసుకెళ్తారు. కానీ ఈ అలర్ట్స్ మూలంగా ఏం జరిగిందంటే, రైతులు హార్వెస్ట్ ఫాస్ట్గా చేసుకుని ఎక్కువ మంది లేబర్ని పెట్టుకుని హార్వెస్ట్ చేసిన పంటని వారి గోడౌన్స్లో వేసుకుంటానికి కూడా ఈ అలర్ట్స్ ఉపయోగపడి అని చెప్పేసి మనం చేస్తాం. దాంతోపాటు ఈ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మోటార్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కాపాడుకుంటం ద్వారా రైతులకి మేలు జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అయినా కూడా మరి రాష్ట్రంలో దాదాపు 13,000 మంది వ్యవసాయ రైతులు, అంటే మామూలు పంటలు, అదేవిధంగా 18,000 మంది హార్టికల్చర్ రైతులు నష్టపోయారని చెప్పేసి ప్రాథమిక అంచనా తెలియజేస్తూ ఉంది. దాదాపు 9,981 ఎకరాలు మామూలు పంటలు, వ్యవసాయ పంటలు, అదేవిధంగా 1388 హెక్టర్స్లో 9,981 హెక్టర్స్, 1388 హెక్టర్స్
హార్టికల్చర్ క్రాప్స్ నష్టపోయాయని చెప్పేసి ప్రాథమిక అంచనా తెలియజేసింది. మరి దీని అన్నింటినీ కూడా ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తుళ్లూరు మండలం రాయపూడి వద్ద భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రాజధాని పనుల కోసం మెగా ఇంజనీరింగ్ సంస్థ నిలువ ఉంచినటువంటి పైపులకు నిప్పుకోవడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే 3 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తెచ్చాయి. అత్యాధునిక వైద్య ప్రమాణాలు పాటిస్తూ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ ఎకో సిస్టమ్ తో తాడేపల్లిలో మెడ్స్టార్ హాస్పిటల్స్ ను ప్రారంభిస్తున్నట్లుగా హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలోని తొలిసారిగా 7M20 హైబ్రిడ్ ఖ్యాత ద్వారా అత్యాధునిక 3D ఇమేజింగ్, తక్కువ రేడియేషన్ సాంకేతికతతో కూడిన హైబ్రిడ్ ప్లాట్ఫామ్ ద్వారా గుండె, రక్తనాళాలు, ఎండో వ్యాస్కులర్ సంబంధిత క్లిష్టమైనటువంటి శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని వారు తెలిపారు. తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రఫీ సిస్టమ్, రియల్ టైమ్ లో హెరిజులేషన్, 3D హార్ట్ హాల్, స్ట్రక్చరల్ హార్ట్ ప్రొసీజర్ కు ఖచ్చితమైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఏ ఆధారిత హై స్పీడ్ సిటీ ఇమేజింగ్, ఆధునిక అల్ట్రాసౌండ్ స్కాన్, ఎండోస్కోపీ, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ, పల్మనాలజీ విభాగాల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. తమ హాస్పిటల్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నట్లుగా వారు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ విజయ్ చైతన్య, నేను కార్డియాలజిస్ట్ని. మేము ఈ హాస్పిటల్ స్థాపించిన ఉద్దేశము ఏదో ఒక హాస్పిటల్ లాగా కాకుండా ఒక హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఎందుకు మేము ఈ హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ అంటున్నామంటే, ఇది ఒక సిస్టమే కాకుండా, అంటే మనం ఇప్పుడు క్యాత్ ల్యాబ్ తీసుకున్నాం, మనం ఒక యాంజియోప్లాస్టీతోనే పరిమితం అయ్యే టైపు క్యాత్ ల్యాబ్స్ కాకుండా 3D యాంజియోగ్రామ్, 3D వెసల్ రీకన్స్ట్రక్షన్, సిటీ క్యాత్ ల్యాబ్లోనే సిటీ చేయగలిగే మిషను, ఇవన్నీ ఏంటంటే సదుపాయాలు మనం కేవలం ఢిల్లీలోనో ముంబైలోనో చూసే సదుపాయాల్ని మన విజయవాడకి తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. సిటీ స్కాన్ తీసుకుంటే మాకు కార్డియాక్ ఏఐ ఎనేబుల్డ్, ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సిటీ స్కాన్తో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఆ రంగంలో అలా. ఇప్పుడు మనం ఓటీస్ తీసుకుంటే మనం అత్యాధునికమైన ఇంటర్నేషనల్ స్థాయి ఓటీస్తో, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ తీసుకుంటే అన్ని రకాలైన డయాలసిస్ మిషన్స్, సిఆర్ఆర్టీ సదుపాయాలతో, పల్మనాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనేది మన ఏరియాలో కొత్తగా మొదలు పెడుతున్నాం. ఈ డిపార్ట్మెంట్ కూడా మన క్రయోథెరపీతో లంగ్స్ లోపల ఉన్న ట్యూమర్స్ని కూడా చికిత్స చేయగలిగే విధంగా సిస్టమ్ కూడా మనకు ఐసీయూస్లో కూడా ఎలా తీసుకున్నామంటే, ప్రతి ఒక్క పేషెంట్ డేటా కూడా మనం సెంట్రలైజ్డ్ డేటా, మన ఓపీలో కూర్చున్నా, నేను ఇంట్లో కూర్చున్నా, ఏదన్నా పేషెంట్కి ఒక బీపీ డ్రాప్ అవుతున్నా, ఒక మన ఈ ఆక్సిజన్ శాతంలో తేడా వచ్చినా వెంటనే మన మొబైల్కి అలర్ట్స్ వచ్చే విధంగా ప్రతి మిషను కూడా ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అయ్యే విధంగా గార్డియన్ సాఫ్ట్వేర్ అనేది. నమస్తే అండి, నేను డాక్టర్ పివి నరేష్ కుమార్. నేను కార్డియోథొరాసిక్ సర్జన్. నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలోని ట్రైనింగ్ అయ్యి దాని తర్వాత హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, ఇంకా ఔటిక్ అన్యూరిజం సర్జరీ, ఇవన్నీ కూడా జర్మనీలోని చెన్నైలోని ట్రైనింగ్ అయ్యాను. అయితే మెడ్స్టార్ హాస్పిటల్స్ తోటి మీకు అందరికీ తెలుసు, లాస్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ విజయవాడలో మనం సిటీ సెంటర్లో నడుస్తుంది. అయితే నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు చైతన్య గారు నాకు ఏమైనా హై రిస్క్ కేసులు, కొన్ని మినిమల్ ఇన్వేజివ్ కేసులు అంటే పిలిచేవారు. వచ్చి నేను ఇక్కడ ఆపరేషన్ చేసి అప్పుడు వెళ్ళేవాళ్ళని. అలాగా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది మనకి విజయవాడలో అసలు ఉండేది కాదు, నెమ్మదిగా మనమే ఇంట్రొడ్యూస్ చేసాం. అయితే ఈ లాస్ట్ మనం 3 నెలల నుంచి నేను రెగ్యులర్గా వచ్చి ఇక్కడ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, హై రిస్క్ సర్జరీ, కారోనరీ ఎండాట్రెక్టమీ అంటాం. ఎండాట్రెక్టమీ అంటే ఇప్పుడు రక్తనాళాలు ఏదైతే మనం అప్పుడప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోతాయండి. అప్పుడు ఆ పేషెంట్కి హార్ట్ ఫంక్షన్ బాగున్నప్పుడు ఆ పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళం లోపల ఉన్న కాల్షియం అంతా కూడా తీసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే ఒక రక్తనాళాన్ని మళ్ళీ దాన్ని ఒక సెపరేటర్ ఛానల్గా తయారు చేసి ఆ సర్జరీ కూడా ఇక్కడ చేసాము.
ఈ చేసిందంతా కూడా చాలామంది పేషెంట్స్ తెలుసుకొని ఇప్పుడు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేను పనిచేసిన తర్వాత అక్కడి నుంచి పేషెంట్లు నాకు ఫోన్ చేసి మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మొన్న ఒక పేషెంట్ ఏమో వచ్చి ఒరిస్సా నుంచి వచ్చారు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అంటే మనం ఇక్కడ ఎంత అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అయితే మా ఆపరేషన్ థియేటరు ఎలాగుందంటే ఎనీ టైప్ ఆఫ్ హార్ట్ సర్జరీ, ఏ హార్ట్ సర్జరీ అయినా మా దగ్గర 2 ఎక్మో మిషన్స్ ఉన్నాయి. అంటే ఒక పేషెంట్కి సపోజ్ మనం ఎక్మోలో పెట్టామనుకోండి, ఏదో కారణంగా స్టాండ్ బైగా కూడా ఒక ఎక్మో మిషన్ ఉంది. మనం మొన్న ఒక పేషెంట్ కొంచెం హై రిస్క్ పేషెంట్ ఉంటే ఆయన ఎక్మో మీద పెట్టి పేషెంట్కి చాలా చిన్న. డాక్టర్ రమేష్ అండి, నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఇక్కడ మెడ్స్టార్ హాస్పిటల్స్లో. నేను నిజామ్స్లో కంప్లీట్ చేశాను. 10 yearsగా నేను విజయవాడలోనే వర్క్ చేస్తున్నాను. కామినేని హాస్పిటల్స్, రమేష్ హాస్పిటల్స్లో చేశాను. ఇప్పుడు మెడ్స్టార్ జాయిన్ అయ్యాను. సో మన దగ్గర స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డయాలసిస్ మెషిన్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ డయాలసిస్, సిఏపిడి, ట్రాన్స్ప్లాంటేషన్, ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఎండ్ టు ఎండ్ కేర్. ఇక నెఫ్రాలజీలో మన దగ్గర చేయందేది లేదు అనేది. మన ఐసీయూస్ కూడా చూసుకుంటే క్రిటికల్ కేర్లో వీ హ్యావ్ ఏ 60 bedded ఐసీయూ, అంటే 50 to 60 bedded ఐసీయూ ఉంది. దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఒక 7 beds మాత్రం ఎక్స్క్లూజివ్ పాజిటివ్ ప్రెషర్ ఐసీయూస్, అంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి మాత్రమే ఒక ఐసీయూ బిల్డ్ చేశాను అనమాట సపరేట్గా. సో ఇందులో కూడా ఈ ఫెసిలిటీస్లో కూడా వీ హ్యావ్ ఎవ్రీథింగ్. అంటే మనకి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏది అడ్వాన్స్డ్ ఉన్నా సరే అది మనం మన ఐసీయూలో అవైలబుల్ ఉంచామన్నమాట. సో ఈ ఫెసిలిటీ మాత్రం నాకు తెలిసి ఈ కోస్టల్ ఆంధ్రాలోనే కాదు, కంబైన్డ్ ఆంధ్రాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ అండ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫెసిలిటీస్. అంటే ఇక్కడ నుంచి పేషెంట్ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఇంక్లూడింగ్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఇంకెక్కడైనా సరే ఏదైనా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అంటే అది మన దగ్గర మనం అవైలబుల్ చేస్తున్నాం అనమాట. సో ఈవెన్ బెడ్స్ కానీ వాట్ ఎవర్ ఐసీయూ ఫెసిలిటీ కానీ, యూ ఆల్ కెన్ విజిట్ అండ్ సీ ద ఐసీయూస్ ఆల్సో వన్స్. సో మీకు కూడా అర్థమవుతుంది ఎంత లార్జ్ స్కేల్, ఎంత ఎండ్ టు ఎండ్ కేర్ ప్రొవైడ్ చేయగలిగే మెషినరీ కానీ ఇవన్నీ పెట్టుకున్నాము. ఒకసారి మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఈ సందర్భంగా మా విజయ్ చైతన్య గారు కార్డియాలజిస్టు, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, నరేష్ గారు కార్డియోథొరాక్స్ సర్జన్. ఆయన 20 సంవత్సరాలు అపోలో హైదరాబాద్లో చేసి ఇక్కడికి వచ్చారు మంచి ఎక్స్పీరియన్స్తో. ఆయన మన కార్డియాలజీ డైరెక్టరు. మన నెఫ్రాలజిస్టు రమేష్ గారు, ఆయన 10 years ఎక్స్పీరియన్స్తో ఈ హాస్పిటల్లో చేరుతున్నారు. మెయిన్ ఈ హాస్పిటల్ మనకి రేపు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ వార్డు ఒకటి, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓటీ థియేటర్కి ఇది మనకి కోస్టల్ ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుందని మేము భావిస్తున్నాము. మిగతా అన్ని సదుపాయాల్లో కూడా అందరికీ ప్రజలకి చాలా అందుబాటులో చక్కగా వైద్యం చేయబడుతుందని మేము ఆశిస్తున్నాము. ఆ విధంగా అందరికీ ఈ 5-6 జిల్లాలకి అందరికీ సేవలు అనేది మీ ముందుకి ఏమీ పెద్ద ఇది లేకుండా జాగ్రత్త వహించి మా డాక్టర్లు అందరూ చక్కగా చేసి మేము ముందు ఉంటామని చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అల్ఫిలర్ ఉక్కుతో ఏపీ పారిశ్రామిక రంగం బలోపేతం అవుతుందన్న కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖ ఉక్కు పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని హామీ. రాజయ్యపేటలో అల్ఫిలర్ మిటల్ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమగా అల్ఫిలర్ మిటల్ స్టీల్ ప్లాంట్ కాబోతుందని వెల్లడి. ఏపీపై నమ్మకం ఉంచినందుకు అల్ఫిలర్ మిటల్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న దర్శనికుడని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.